మేడం నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దేవరపల్లి పర్యటన మరి ఓ రకంగా చూసుకున్నట్లయితే అక్కడ జన సంద్రోహం ఒక సముద్రంలాగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి చూడటానికి జనమంతా బేపచ్చంగా తండోపతండాలుగా వస్తున్నారు. కానీ ఇదంతా చూసేటప్పటికి కూటమి ప్రభుత్వ నాయకులకి కింద నుంచి కారిపోతూ ఉంది. అసలు బేపచ్చంగా భయపడిపోతున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అసలు దాని మీద మీ ఒపీనియన్, నిజంగా జగన్మోహన్ రెడ్డి వస్తుంటే అంతమంది జనం మామూలుగా వస్తున్నారా లేక ఏదైనా జరుగుతుందా? అసలు ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్? సహజంగా ఇవాళ యువత ఇవాళ నువ్వు అలవాటు చేసావు 5 సంవత్సరాల గంజాయిని బాగా యువతకి ఎక్కించేసావు. వాళ్ళకి నువ్వేం చేస్తావంటే నీదైనా కార్యక్రమం ఉంది, సాయంత్రానికల్లా లిక్కర్ బాటిల్ పెట్రోల్లో బళ్ళలో పెట్రోల్ పోయించడం. అరే జయ్యానంటారా సాయంత్రానికి వచ్చి 500 1000 రూపాయల నీ పేమెంట్ బ్యాచ్ని తీసుకొచ్చి వాళ్ళు ఒకటే స్లోగన్ జై జగన్ అంటే నువ్వు అదొక్కటేనా? అంటే నువ్వు ఒక అభ్యుదయం ఏదన్నా చెప్పాలంటే నీ వాడు ఏదన్నా కేక మార్చాలి. జై జగన్ అది ఎవరికి, దేనికి జై జగన్? ఏం చేశాడని, ఏం చేస్తాడని, ఏమి చేయించాలని మీరేం చేశారు? అంతమంది జనసందోహం వస్తే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి లేడీ ఎస్ఐ వస్తే మీరేం చేశారండి? అది నిజంగా కళ్ళమ్మట నీళ్లు తెప్పించే పరిస్థితి. ప్రతి స్త్రీ ఆ దృశ్యం చూస్తే నిజంగా ఒక ఆఫీసర్ ఒంటి మీద చెయ్య వేసి తోసేశారు. అంటే ఒక ఆఫీసర్ అధికారంలో ఉన్న అమ్మాయికి అలాంటి పరిస్థితి ఏర్పడితే ఒక సామాన్య స్త్రీ బయటకు వచ్చి మీ సమూహం ముందు నుంచుంటే, మీరు రోజా గారు అప్పుడు ఏదో అన్నారు, రేపులు చేస్తే చెయ్యండి అని అసెంబ్లీలో, అంతకంటే ఘోరమైనవి జరుగుతాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం మీరంటే భయపడుతుంది. బయటికి వస్తే ఏ స్త్రీకి భద్రత లేదు. ఈవెన్ పోలీస్ అధికారి అలాంటి నిజంగా ప్రతిఘటనలో ఆనాడు విజయశాంతి సీనే మాకు కనిపించింది. ఆ అమ్మాయిని కొంచెంగా ఏమరపాటుగా ఉంటే సేమ్ అదే పని చేసేవాళ్ళు. ఇవన్నీ చూస్తూ మేము సహించాలా ఆంధ్ర రాష్ట్రం? అంటే మిమ్మల్ని మేము జై జగన్ అనగానే ఇవన్నీ చేస్తున్నారని జై జగన్ అని అంటున్నారా? అంటే వాళ్ళు కూడా నీ ఎమ్మడి తిరిగే బ్యాచ్ కూడా సేమ్ అన్నీ అలాంటి పనులకే అలవాటు పడిపోయిన వాళ్ళు. ఎందుకంటే ఒక రౌడీ అమ్మట, ఒక గోండా అమ్మట, ఒక విధ్వంసకర శక్తులే అమ్మట ఎవరుంటారంటే వాళ్ళే ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి పని పాట లేదు. సాయంత్రానికో పొద్దునికో గంజాయి వేసుకుని ఏదన్నా సాయంత్రానికి ఒక 1000 రూపాయలు దొరికితే పని పాట చేయకుండా విధ్వంసం సృష్టించడానికి అది ఎవడైనా కావచ్చు. నువ్వు డబ్బు పడేస్తే నీ అమ్మట వాళ్ళు రెడీ అవుతారు. మరి ఈ విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కూడా 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది. ఇలాంటి విధ్వంసకర శక్తులు నాశనం చేస్తే అది ఇవాళ అక్కడ జరిగింది, రేపు మన ఇంటికి వస్తుంది, పక్కింటికి వస్తుంది. దీని గురించి నువ్వు చర్యలు తీసుకోవు. నువ్వు కనీసం క్షమాపణ కూడా చెప్పలేకపోయావు ఆ అమ్మాయికి. అంటే నిన్న ఆయన గుడివాడ కొడాలి నాని గారు ఏమంటున్నారండి, ఆమెకి ఏం పనే? ఒక ఎస్ఐ ఒక జన సమూహాన్ని కంట్రోల్ చేయడానికి వస్తే ఆమె లేడీకి ఏం పని, ఆఫీసర్ లేనని అడుగుతున్నాడా? అంటే ఆయనకి అసలు అధికారి అనేవాడు లేడీయా జెంట్సా అట్లేం ఉండదే. అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని స్టేషన్ నుంచి వాళ్ళని పంపిస్తారు. వాడు అసలు మనిషి అని. వాడికి 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తే ఇలాంటి పరిస్థితే ఎదురైతే ప్రతి ఇంట్లో మహిళ కూడా ఒక్కసారి ఆ సీన్ తలుచుకుంటే మాత్రం చాలా జుగుప్సాకరం. జగన్మోహన్ రెడ్డిని స్త్రీలు క్షమించరు ఆ పరిస్థితిలో. మీరేంటి విధ్వంసం చేయడానికి, అది చేయడానికి జై జగన్ అంటే నువ్వు పొంగిపోతున్నావేమో, మేము మాత్రం కుంగిపోతున్నాం. ఎందుకంటే బయటకు వస్తే ఎవరి మీదకి ఏం దాడి చేస్తారో ఏమవుతుందో అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. వాస్తవం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అది భయం వస్తుంది, ఇది భయం వస్తుంది అంటే, నేను ఈ రాష్ట్రాన్ని ఇంత డెవలప్ చేస్తూ ప్రజల్ని అగ్రస్థానాన్ని నిలబెట్టాలనుకున్న చంద్రబాబు నాయుడు గారికి నువ్వు చేసే విధ్వంసం వలన ఏమి నష్టపోతారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర మహిళలు బాధపడుతున్నారు. ఇది వాస్తవం. అంటే ఇక్కడ ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చూడటానికి యువత ముందుకు వచ్చా ఉంది. జంజీ బ్యాచ్ ముందుకు వచ్చింది. ఈ జంజీ బ్యాచ్తో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద తీవ్ర ఇది కూడా చేయబోతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆ యువత రావడానికి గల కారణం ఏంటనుకోవచ్చు అసలు? యువతని అది యువత అని కూడా అనడానికి వీల్లేదు. నిర్వీర్యమైపోయింది యువత. ఎందుకనంటే ఒక ఉద్యోగాల కల్పనకి వాళ్ళు వెళ్ళరు, ఒక పని చెయ్యరు. వాళ్ళని నువ్వేం చేస్తావంటే నీ గ్రిప్లో పెట్టుకున్నావు. సాయంత్రానికి ఒక 1000 రూపాయలు వీళ్ళకి ఇస్తే, సాయంత్రానికి ఫోనుల్లో ఏం మాట్లాడమంటే పేటీఎం ఇస్తే, ఒక లిక్కర్ బాటిల్ ఇస్తే, ఒక బండిలో పెట్రోల్ పోయిస్తే వాళ్ళు ఇక
నీ ఎమ్మట తిరుగుతారు, నువ్వు ఎక్కడంటే అక్కడికి వస్తారు చేస్తారు. కానీ వీటిలన్నిటికంటే కూడా ముఖ్యమైన కారణం ఒకటి ఉందండి. అసలుకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలమైంది. ఇలాంటి విధ్వంసకర శక్తుల్ని ఎందుకని అదుపులోకి తీసుకోవట్లేదు? ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిది ప్రశ్న, మాది కూడా అదే ప్రశ్న. ఎందుకనంటే ఒక విధ్వంసకర శక్తి బయట ఉంటే ఎంత నాశనం అవుతుందో 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎందుకని అలాంటి విధ్వంసాన్ని ఆపడానికి చర్యలు తీసుకోలేకపోతున్నాం? ఇది ఒక అంతర్మథనం ప్రజలకి. ఎందుకని చేయలేకపోతున్నాం? ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తెల్ల రోజే ప్రజావేదిక కూల్చేస్తే ఆనాడు నోరు మూసుకొని ఉన్నాం. అదే ప్రజావేదిక కూల్చిన నాయకుడిని మనం జైల్లో వేయాలి. ఇవాళ వరకు చేరలేదు. దీని గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం మదన పడుతున్నారు. నిన్న పర్యటనకు వచ్చావు, నీ దగ్గర ఉన్న వాళ్ళు సహజంగా ఏం చేయాలి? పరామర్శకి వెళ్ళాలి. మీరు ఎవరిని పరామర్శ చేస్తారంటే చనిపోయిన వాడిని పరామర్శ చేయరు, చంపేయబడ్డ వాళ్ళని పరామర్శకి వెళ్తారు. ఇది విచిత్రం. అసలు మానవులు ఎవరు చేయరు. మన ఇంటి పక్కన కూడా ఎవరన్నా చనిపోతే మనం అయ్యో పాపం అని ఏంటమ్మా ఏం జరిగిందంటాం. నువ్వేం చేస్తావు? వాడికి బెయిల్ రాలేదనో బెయిల్ వచ్చి ఇంటికాడ ఉన్నాడని పరామర్శకు నువ్వు వెళ్తావు. అలాగా నువ్వు యువతని నిర్వీర్యం చేసావు. ఎందుకనంటే నువ్వు చెయ్యని ఎదవ పని అంటూ ఏది లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అసలుకి యువతని అంత నిర్వీర్యం చేసి ఏం చేద్దామని నీ ఆశయం? నువ్వు ఒక రాష్ట్ర 5 సంవత్సరాల పాటు పరిపాలనలో ఎవరికైనా ఏమైనా నువ్వు ఉద్యోగ కల్పన చేసావు. నువ్వు ఉద్యోగ కల్పన చేసావు. పాపం బొత్స సత్యనారాయణ గారు చాలా శ్రమపడి ప్రతి వ్యక్తి దగ్గర 3 లక్షలు 5 లక్షల రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఎంచి నిన్నగాక మొన్న మీరేం మాట్లాడతారు? లోకేష్ గారు డిఎస్సి అంత తప్పులు తడకగా ఉందా? మీకును లోకేష్ని పోల్చుకుంటారా జగన్మోహన్ రెడ్డి? అసలుకి అధికారంలో ఉండి మీరెన్ని లూటీలు చేశారో ఇవాళ ప్రజాప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని సేద తీరుస్తుందో ఒక్కసారి అంచనా వేసుకో. నీకు ఒకటే భయం, ప్రజలందరూ అన్ని అవసరాలని తీరిస్తే మమ్మల్ని గుర్తుపెట్టుకోరేమో. అందుకనే విధ్వంసం సృష్టించి భయంతో జనాల్ని మభ్యపెట్టి నీ వైపు తిప్పుకోవాలని యువతని నిర్వీర్యం చేస్తున్నావు. ఇందులో సందేహం లేదు. ఈ పనులు మానుకోపోతే జగన్మోహన్ రెడ్డి మహిళలే నీకు బుద్ధి చెప్తారు. ఎందుకనంటే ప్రతి ఇంట్లోనూ యువకులు ఉంటారు, యువతులు ఉంటారు, అందరూ ఉంటారు. నువ్వు వాళ్ళు నిర్వీర్యం అయిపోతే ఏ తల్లికైనా తన బిడ్డ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే ఏ తల్లి అయినా కష్టమే. కానీ నువ్వేం చేస్తావంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ తాగుడు పోయించి వాళ్ళని ఇంటికాడ తిప్పుకుంటే ఆ ఇళ్లలో వాళ్ళకి మహిళలకి ఒళ్ళు మండితే ఏదో ఒక రోజు నీ మీద తిరుగుబాటుకి తన పిల్లల్నే ఉసిగొలుపుతారు. అది మర్చిపోకు జగన్మోహన్ రెడ్డి. ఇది చరిత్రలో ఎంతోమంది ఇలా మట్టి కరిచిపోయారు. నువ్వు అనుకుంటున్నావు ఇవాళ ఏదో నేనేదో మాట్లాడితే అని మాట్లాడింది నాకు వెనకమాల వచ్చారు జై జై అంటున్నారని. అదే జై కొట్టిన వాళ్ళు చీ అని అంటారు నిన్ను ఒకరోజు. ఎందుకనంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి, వాళ్ళకి ఏమీ లేకుండా కోల్పోతే. జగన్మోహన్ రెడ్డి మీకు ఇదొకటే చెప్తున్నాం, ఇప్పటికైనా నువ్వు ఆంధ్ర రాష్ట్రం నుంచి వైదొలిగిపోవాలి. ఈ ఆంధ్ర రాష్ట్రం నువ్వు వైదొలిగిపోతే రాష్ట్రం బాగుపడుతుంది. ముందు నీ తెల్లవారు లెగిసిన కాడి నుంచి నీ అబద్ధపు ప్రచారాలతో జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నావు. ఇది మానుకోవాలి. ఇది మాత్రం మేము ప్రభుత్వానికి మాత్రం ఒక విజ్ఞప్తి చేస్తున్నామండి. ఈ విధ్వంసకర శక్తుల మీద మాత్రం యాక్షన్ తీసుకోవాలి. దీన్ని మేము కోరుకుంటున్నాం.